I request జన్మనిచ్చిన తల్లిదండ్రులు నాకు టీచర్స్ వందనాలు తెలుపుతూ నేను తీసుకున్న రోజు 24th మే 2021 రోజు నేను తీసుకున్నటువంటి రోజు ఎంత సంతోషంగా ఉందో ఈరోజు ఈ యొక్క పొజిషన్ నుంచి పోవడం కూడా నాకు అంతే సంతోషం ఇస్తుంది. బహుశా నేను కూడా దాదాపుగా నా తల్లిదండ్రులు 20 సంవత్సరాల నుంచి పోషిస్తే ఈ యూనివర్సిటీ 40 సంవత్సరాలు bread and butter and given positions and everything. But I never approached any vice chancellor, any registrar. I said number of times. I never approached for any position in my life. But I thank Professor Ramchandran Garu who called and he gave me this principalship of PG College. Subsequently that elevated to Arts College and also this vice chancellorship, the prestigious university of this country. Probably it's coincidence that 25th vice chancellor of 100 years old university. ఇన్ని 180 సంవత్సరాల చరిత్రలో 25 మందికి అవకాశం వచ్చింది. అది పూర్వజన్మ సుకృతం అంటామా ఇంకోటి అంటామా తెలియదు, కానీ అంటే ఆ అవకాశం నాకు వచ్చినందుకు నేను సర్వదా కృతజ్ఞత తెలుపుతున్నాను. ఈ యూనివర్సిటీకి గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞత తెలియజేస్తాను. బహుశా 3 o'clock స్టార్ట్ అయింది, 6 వస్తుంది. 3 సంవత్సరాల ప్రయాణాన్ని 3 గంటలలో ప్రతి ఒక్కరు అన్ని విషయాలను కవర్ చేయడం జరిగింది కాబట్టి నేను ఆ లోతులోకి పోవట్లేదు, వాటిని మళ్ళీ రిపీట్ చేయదలుచుకోవాలి. ఎవ్రీథింగ్ ఈజ్ ఎవిడెంట్. ప్రతి ఒక్కటి మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. కనబడేటువంటి వాటిని క్యాప్చర్ చేసి మీ ముందు ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక కాఫీ టేబుల్ తీసుకురావడం. 180 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటిది 180 పేజీలు తీసుకొచ్చినటువంటి కమిటీ మెంబర్స్ అందరికీ, ముఖ్యంగా స్టీవెన్సన్, మిస్టర్ జీవి రెడ్డి గారు, మిస్టర్ రెడ్డి నాయక్ అండ్ ద టీమ్ అండ్ మిస్టర్ రాములు ప్రెస్ నుంచి దాన్ని తీసుకురావడం జరిగింది. బహుశా మేము చాలా సందర్భాల్లో థియరీల గురించి మాట్లాడుతుంటాం. దో ఐ కమ్ ఫ్రమ్ ద పొలిటికల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్. నేను తీసుకున్న 24th నాడు నేను తీసుకుంటే ఐ హావ్ అపాయింటెడ్ 10 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఆఫ్ 26th that reflect the social justice of this country. బహుశా భారతదేశంలో ఎక్కడ కూడా సోషల్ జస్టిస్ రిఫ్లెక్షన్ అనేటువంటిది ఎక్కడ ఉందో లేదో, కానీ థియరీలు చెప్పడం కానీ ప్రాక్టికల్గా చూపెట్టడం జరిగింది. దానికి మేము ముగ్గురమే నిదర్శనం. ఈ దేశంలో సగం జనాభా ఉన్నటువంటి 50% విమెన్ ఉందని చెప్తున్నటువంటి దానిలో కూడా మా అడ్మినిస్ట్రేషన్లో 50% విమెన్ను అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్స్ను ఇవ్వడం జరిగింది. వెరీ వెల్. కొన్ని సందర్భాల్లో ఎగ్జాగరేట్ చేసి చెప్పట్లేదు, కానీ ఈవెన్ మేల్ టీచర్స్ కంటే విమెన్ టీచర్స్ చాలా బాగా పర్ఫామ్ చేసేటువంటి సందర్భాలు చెప్పాలంటే చాలా ఉంది, అన్నీ చెప్పడం జరిగింది. కోవిడ్, థ్యాంక్స్ టు కోవిడ్ వచ్చినప్పుడు కంప్లీట్గా ఇంట్లో ఉండి మిత్రులందరూ ఇదే విధంగా నువ్వు వస్తావట, నేను వస్తాట, ఇది అన్ని రకాలైనటువంటి ఊహాగానాలు. ఒకవేళ నిజంగా మనం వస్తే ఏం చేయాలి యూనివర్సిటీకి అనేటువంటిది
అప్పుడు ఆలోచించుకోవడం జరిగింది. వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నాకు అవకాశం వస్తే ఏం చేయాలనేటువంటిది అది బహుశా కోఇన్సిడెన్స్ 2021లో 21 పాయింట్ ఎజెండా ఉంటే బాగుంటుందని అది నోట్ చేసుకొని పెట్టుకున్నాను. అది నేను సీనియర్ ప్రొఫెసర్స్ అయినటువంటి చాలా మంది ముందు ఇలాంటి ఆలోచన ఉంది, దీన్ని మనం ఏం చేద్దామంటే ఆల్మోస్ట్ 2 months we sat together and we prepared the 21 point agenda. There's a road map for the overall development of this university. ఆ రోజు నన్ను చూసి మమ్మల్ని చూసి అన్నారు, చాలా రెడిక్యూల్ చేశారు. ఇవన్నీ ఉత్తర ప్రగల్భాలు 20 పాయింట్స్ చెప్పున్నాడు, ఎక్కడైతే అని మాట్లాడినటువంటి వాళ్ళకి ఈరోజు మా కాఫీ టేబుల్ బుక్ అయ్యే సమాధానం అందులో ప్రతి ఒక్క పాయింట్ సెంటనరీ సెలబ్రేషన్స్ కు గవర్నమెంట్ 200 కోట్లు శాంక్షన్ చేసింది. బట్ దే హావ్ గివెన్ ఓన్లీ 50 crores. I proudly say that లాస్ట్ 3 years లో మేనేజ్మెంట్ వాళ్ళకు కూడా అర్థం కానటువంటి మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మోర్ దెన్ 200 crores ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టగలిగినామంటే ఎంత ఇంటర్నల్ రిసోర్సెస్ మనం జనరేట్ చేసినామో అర్థం చేసుకోవచ్చు. 20 సంవత్సరాల్లో DC రెడ్డి ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని 500 కోట్లు పెన్షన్ ఫండ్కు క్రియేట్ చేస్తే 300 crores చేస్తే నేను వచ్చే నాటికి 524 కోట్లే. నేను ఆయనతో అన్నాను, శ్రీనివాస్ గారు దీన్ని మనం 1000 కోట్లు చేయాలి. ఆయన నవ్వుకున్నట్టు, ఈసారి ఇట్లా మాట్లాడుతుండే 1000 కోట్లు అంటే తమాషా. నిన్న 40 crores వేసి దాన్ని 1000 కోట్లతో పెన్షన్ ఫండ్ నేను వచ్చే నాటికంటే ముందు మనకు వచ్చేటువంటి జీతాలు మనందరికి ఎక్స్పీరియన్స్ అయింది. పెన్షన్ ఎప్పుడు వచ్చేది తెలుసు. 10th, 8th, 9th మే 21 మే 21 నుంచి ఈ రోజు వరకు ఎవ్రీ మంత్ ఫస్ట్ కానీ ఒకవేళ సండే ఉండి హాలిడే ఉంటే సెకండ్ నాడు విచ్ వీ రిసీవ్డ్ అవర్ సాలరీస్ అండ్ పెన్షన్స్. దట్ ఈస్ ద మేనేజ్మెంట్. ఫైనాన్స్